కర్నూలు జిల్లా మధ్యగిరి మండలంలోని కౌలు రైతులు అధిక వర్షపాతం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉల్లిగడ్డ, పత్తి, టమాటో పంటలకు భారీ పెట్టుబడులు పెట్టినా అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో 80% పంట నష్టం జరిగిందని జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి తెలిపారు. 1 ఎకరానికి 15,000 గుత్తు చెల్లించి పంట వేసిన కౌలు రైతులు రెట్టింపు నష్టాన్ని ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. మార్కెట్లో ఉల్లి కింటా ధర 200 నుండి 300 మాత్రమే పలుకుతుండటంతో రవాణా ఖర్చులకే పరిమితమై రైతులు భారీ నష్టపోయారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే హెక్టారుకు 50,000 పంట నష్టపరిహారం ప్రకటించి అమలు చేయాలని, అలాగే కౌలు రైతు కార్డులు వెంటనే ఇవ్వాలని మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు మధ్యగిరి మండలంలో అధిక వర్షాభావం వల్ల చాలామంది రైతులు ఉల్లిగడ్డ, టమోటా, పత్తి పంట పెట్టుబడి బాగా వర్షాలు పడుతున్నందున భారీగా పెట్టుబడి పెట్టి పంట బాగా వస్తుందనే ఉద్దేశంతో కొంతమంది రైతులు కౌలుకు కూడా తీసుకొని దాదాపుగా ఎన్నడూ లేని విధంగా 15,000 రూపాయల వరకు గుత్తలు చేసి ఉల్లి పంటను వేయడం జరిగింది. ఉల్లి పంటను వేయడం వల్ల ఏమైందంటే అధిక వర్షాల వల్ల కుళ్ళుడు వచ్చి ఇదైంది. పండిన పంట కూడా రైతుకు గిట్టుబాటు కాక కేవలం మార్కెట్కి పోతే 200-300 రూపాయల కంటే ఎక్కువ టన్ను పోవటం లేదు. పోయే ఖర్చులు కూడా కింటం 200-300 కంటే ఎక్కువ పోవటం లేదు. పోయే ఖర్చులు కూడా రావటం లేదని చెప్పని ఇక్కడే పొలాల్లోనే రోటోవేటర్ కొట్టి గుంటికలు బాసి క్లీన్ చేయడం జరిగింది. దీనివల్ల రైతులు చాలా కోల్పోయారు. పంట నష్టం అయితేనేమి, కౌలు రైతులైతే పంటకు పెట్టిన పెట్టుబడితో పాటు గుత్త డబ్బులు కూడా మొత్తం మీద అయినారు. ఇప్పుడు తాజాగా మన చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారు హెక్టార్కి 50,000 రూపాయల ప్రకారం ఇస్తామన్నారు. హెక్టార్ అంటే ఒక రైతుకు 1 హెక్టారా లేకపోతే ఎన్ని ఎకరాలు వేసింటే అన్ని హెక్టార్లా అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ ప్రజలు చాలా సంశయంలో ఉన్నారన్నమాట. ఎందుకంటే ఒకరు 15 ఎకరాలు 20 ఎకరాలు ఇట్లా గుర్తులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కౌలు రైతులు. మళ్ళీ రైతులు కూడా వేసినారు. పంటలు వర్షాలు బాగా వచ్చిన ఆశాభాగం ఉంటుందనే ఉద్దేశంతో చేస్తే అంతా ఇదైపోయింది. అలాగే పత్తి పూర్తి ఎర్రగా అయిపోయింది. మళ్ళీ టమోటా రేటు గిట్టుబాటు ధర లేదు. కేజీ ₹2 కూడా మార్కెట్లో పోతే ఇదిగా పరిస్థితి. అలాగే గత ప్రభుత్వంలోన రైతు భరోసా కేంద్రంగా పెట్టి దానిలో స్టాఫ్ను పెట్టి వాళ్ళని పొలాల మీద పోయి ఏ పంటకి ఏది చేయాలా, ఏం కథ, తేమ ఎక్కువ శాతం ఉంటే దానికి ఏమైనా మందులు కొట్టాలా, పిచికారి చేయాలా అనేది చెప్తుంది. ఇప్పుడు ఉన్నారు కానీ కాకపోతే అప్పుడంతా ఇది లేదు, పొలాలు లేకపోవటం లేదు. వాళ్ళనే రైతులను తీసుకొచ్చి మీరు ఏం పంట వేసినారు, ఏం కథ చేస్తున్నారన్నారు. పొలాలు లేకపోయి పంట నష్టము అంచనా వేయటం లేదు. పోతున్నారు, ఇన్ని ఎకరాలు అని రాసుకున్నారు, చేసినారు. కానీ దీనివల్ల రైతులు చాలా నష్టపోయినారు. గవర్నమెంట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రైతుల్ని కాపాడవలసిందిగా కోరుతున్నాము. ఇలాగే జరిగితే ముందు రైతాంగంకి పరిస్థితి చాలా గడ్డుగా తయారవుతుంది రాబోయే రోజుల్లోన. దీన్ని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ గారు ఎకరాకింత లెక్క పరిహారం చేయవలసిందిగా కోరుతున్నాం. నా పేరు శ్రీనివాస్ యాదవ్, మధ్యగిరి మండల ఎక్స్-ఎంపీటీసీ. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము కాలంలోన అతివృష్టి కారణంగా రైతులు వేసిన ఉల్లి, టమోటా, పత్తి, మిరప మరియు తదితర పంటలు అన్నీ అధిక వర్షం వల్ల కుళ్ళిపోవడం జరిగినది. ఉన్న పంటలు కూడా గిట్టుబాటు ధర లేక ఎక్కడెక్కడ పొలాల్లోన పారిపోస్తున్నారు. అంతో ఇంతో గిట్టుబాటు ధర కల్పిస్తున్నారని ప్రభుత్వం వాళ్ళు ఇంతకుముందు గత వారం కింద చెప్పినారు. ఆ గిట్టుబాటు ధర కల్పిస్తున్నారనే ఉద్దేశంతో అందరూ కోతలు కోసినారు. ఇప్పుడు సడన్గా ఉన్నట్లు ఉండి గిట్టుబాటు ధర లేదు, రద్దు చేసినాము అని చెప్తున్నారు మార్కెట్ వారు. ఆ గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల కౌలు రైతుదారులు చాలా నష్టపోతున్నారు. ఈ కౌలు రైతుదారులు ఎకరాకు 15,000, 14,000 ఇట్లా 16,000 దాకా చేసి ఇక్కడ గుత్త అయితేనేమి, పెట్టుబడి అయితేనేమి చాలా పెట్టుబడి రావడం జరిగినది. ఈరోజు మన సీఎం గారు గిట్టుబాటు ధర లేదు, మామూలుగా రైతుకి హెక్టార్కి 50,000 ఇస్తామని ప్రకటించడం జరిగినది. ఆ హెక్టార్కి 50,000 లేకపోతే రైతులు ఎన్ని ఎకరాలు చేసింటే అన్ని ఎకరాలు కల్పిస్తారా అనేది ఎక్కడ క్లారిటీ ఇవ్వడం లేదు. అందువల్ల ప్రతి రైతు కూడా ఎన్ని ఎకరాలు పంట సాగు చేసింటే అన్ని ఎకరాలకు రైతుకు కల్పిస్తే బాగుంటుందని కోరుచున్నాము. మరియు అదేవిధంగా
ఈరోజు మార్కెట్లోన ఈ కౌలు రైతులు తీసుకొని పోతే ఎన్ని ఎకరాలు పంట వేసింటే అన్ని ఎకరాలకి గిట్టుబాటు ధర కల్పించేది. ఆ గిట్టుబాటు ధర లేవడం వల్ల ఇప్పుడు భూ హక్కుదారులు కౌలుకి ఇచ్చిన రైతులు హక్కుదారులు ఈ కౌలుదారులకైతే ఎటువంటి అవకాశం ఇవ్వడం లేదు. అదేవిధంగా ఇంతవరకు కౌలు రైతు కార్లు అనేవి ఇవ్వడం లేదు రెవెన్యూ వారు. ఒక్క రైతు కూడా కౌలు రైతుదారులు ఇవ్వలేదు. దాదాపుగా అంటే 1000 మంది దాకా కౌలు రైతు కార్డులకు అప్లై చేసినారు మండలం వైడ్గా. ఏ ఒక్క రైతు కూడా ఇంతవరకు కౌలు రైతు కార్డు ఇవ్వడం లేదు. ఇప్పుడే జస్ట్ కొద్దిసేపు కింద ఆఫీసులో కనుక్కున్నాము, ఇంకా రాలేదని చెప్పినారు. అక్కడ ఈ క్రాప్ బుక్ చేసేకపోతే ఆర్బీకే నందు ఈ క్రాప్ కౌలు రైతు కార్డు ఉంటే అప్లై ఆన్లైన్ చేస్తామని చెప్తున్నారు. అందువల్ల కౌలు రైతుదారులు చాలా నష్టపోయినారు. అందువల్ల తక్షణమే ఈ హార్టికల్చర్ వారు అయితేనేమి, అగ్రికల్చర్ వారు, రెవెన్యూ వారు అందరూ కలిసి సమగ్ర భూ సర్వే చేసి ఈ ఉల్లి అయితేనేమి, టమోటా అయితేనేమి, మిరప మరియు పత్తి రైతులు సమగ్ర సర్వే చేసి అందరికీ న్యాయం చేస్తే బాగుంటుందని మేము కోరుచున్నాము. లేని పక్షంలో మేము భారీ ఎత్తున మండల స్థాయిలో అయితేనేమి, తాలూకా స్థాయిలో అయితేనేమి మరియు జిల్లా స్థాయిలో కూడా మేము ధర్నాకి పిలిపించి మేము దిగ్బంధం చేస్తున్నామని ఈ సభకు తెలియజేస్తున్నాము.